ఈ వీడియోలో ఆవిరి వడియాల్ని సులభమైన పద్ధతిలో టేస్టీగా ఎలా పెట్టాలనేది చూపించానండి. ఇందులో మనం క్యారెట్ యాడ్ చేసామన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది. క్యారెట్, నువ్వులు, వామ, జీలకర్ర కూడా వేసాను. అలాగే నేను వీడియోలో చెప్పడం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వడియాల్ని మనం ఆవు నుంచి తీసిన తర్వాత కవర్ మీద వేసుకోవాలన్నమాట. ప్లేట్లో తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత క్లాత్ మీద వేస్తే తీయడానికి ఇబ్బంది అవుతుంది. చక్కని కవర్ మీద వేసుకోవాలి. ఆల్రెడీ చల్లారి ఉంటాయి కాబట్టి ఏమి పర్వాలేదన్నమాట. వీడియో చూసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. ఇవి ఫ్రై చేసినప్పుడు ఈ కలర్లోనే కనిపిస్తాయండి, ఎందుకంటే క్యారెట్ వేసాం కాబట్టి వైట్గా అయితే రావు. క్యారెట్ వేయలేనివి కొంచెం తెల్లగా ఉన్నాయి, చూసారు కదా, ఇలా ఉంటాయన్నమాట. పూర్తి వీడియో అయితే చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చాలా సులభంగా అయితే పెట్టుకోవచ్చు. వీడియో అంతా ఒకసారి చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మనం అన్నీ కూడా సంవత్సరం అంతా ఉండడానికి పచ్చళ్ళు ఏమిటి, వడియాలు ఏమిటి అన్నీ నిలవ పెట్టుకుంటాం కదా. ఆ ప్రాసెస్లోనే నేను ఈరోజైతే ఆవిరి వడియాల్ని చాలా సులభమైన పద్ధతిలో ఒక్కళ్ళే పెట్టుకునేలాగా ఎలాగనేది సింపుల్గా చూపిస్తానండి. ఇలా మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసారంటే బాగా అర్థమవుతుంది. నేను చాలా క్లారిటీగా చూపించాను. కొంచెం లెంతీ అనుకోకుండా పూర్తిగా చూడండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నా చేతిలో వడియాలు ఎంత బాగా ఆరిపోయినాయో. ఒకవేళ ఖాళీ ప్లేస్ లేని వాళ్ళు ఇంట్లో అయినా సరే వీటిని ఆరబెట్టుకుని ఒకరోజు ఎండలో బయట పెడితే సరిపోతుందండి, ఒక పళ్ళెంలో వేసుకొని. ఈ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. నేను రాత్రి పడుకునే ముందు ఒక లోటా నిండుగా బియ్యాన్ని ఈ స్పూన్తో 3 స్పూన్లు సగ్గు బియ్యాన్ని నానబెట్టాను అనమాట. ఒక 2-3 సార్లు కడుక్కొని రేషన్ బియ్యాన్ని నానబెట్టాను. ఈ వడియాలకి ఏ వడియాలైనా సరే జిగురు ఉంటేనే బాగా వస్తుందండి, అందుకని రేషన్ బియ్యాన్నే వాడుకుంటే బాగుంటుందన్నమాట. మీ ఇంట్లో రేషన్ బియ్యం లేకుండా నార్మల్ ఏ బియ్యం అయినా ఉండుంటే కనుక కొంచెం సగ్గు బియ్యం క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది. సగ్గు బియ్యం అనేది జిగురు కోసం మాత్రమే వేస్తున్నామండి. నేను రాత్రి ఆల్రెడీ కడిగి నానబెట్టాను కదా, ఇంకా కొద్దిగా నీళ్ళు ఈ బియ్యం సగ్గు బియ్యంతో కలిపేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లోటాతోనే నేను బియ్యం నిండుగా తీసుకున్నాను. ఆ స్పూన్తోనే 3 స్పూన్లు సగ్గు బియ్యం కూడా నానబెట్టాను అనమాట. మనం బియ్యం రాత్రి కడిగి నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే లేచినప్పుడు ఒకసారి బియ్యం కడిగేసి 3 స్పూన్లు సగ్గు బియ్యం వేసేసి నానబెడితే సరిపోతుందండి. మనం గ్రైండ్ చేసుకునేసరికి సగ్గు బియ్యం నానడానికి ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈరోజు నేను పెట్టే వడియాల్లో క్యారెట్ తురుము వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వాము, నువ్వుపప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా టేస్ట్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ ఆవిరి వడియాలు పెట్టడానికి నేను చిన్న బిందెలు ఉంటాయి కదండి, ఆ బిందెని అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే ఆవిరి వడియాల్ని ప్లేట్లలో పెట్టుకుంటారు కదా, ఇలా ఒకే సైజు ఉన్న 4 లేక 3 ప్లేట్లలో పెట్టుకుంటూ ఉంటారండి. అది ప్లేట్లో వేసి ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకుని మళ్ళీ చిన్న టూత్ పిక్తో దాన్ని తీయడం, ఇదంతా కూడా చాలా కష్టమైన ప్రాసెస్ అని అనిపించింది నాకు. అందుకని ఈ పద్ధతిలో అయితే నేను వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బిందెలో గీత ఉంటుంది కదండి, దానికి కొంచెం కిందగా అంటే మ్యాక్సిమం 3/4 వంతు నీళ్ళు వేస్తానమాట. ఎందుకంటే ఒక గ్లాస్ పిండి అనుకోండి, గ్లాస్ బియ్యానికి అయితే సగం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఈ గుడ్డది ఇంకా వెచ్చగా కాలుతూ ఉంటుంది. మధ్యలో మనం విప్పి నీళ్ళు వేసే పని లేకుండా
ముందుగానే కాస్త ఎక్కువ నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ పైన కట్టిన క్లాత్ కూడా దలసరి క్లాత్ ఉండకూడదండి. లోపల ఉన్న ఆవిరి బయటికి తగిలేలాగా పల్చని క్లాత్ ఉండాలన్నమాట. ఆ క్లాత్ని ఈ బిందెపై వేసి పురుకోసు తాడు ఉంటుంది కదండి, మీ దగ్గర ఏ తాడు ఉన్నా పర్వాలేదు, కాకపోతే ఈ క్లాత్ జరగకుండా గట్టిగా కట్టుకోవాలన్నమాట. ఇంకా అలా కట్టేసి స్టవ్ని ఐ ఫ్లేమ్లో పెట్టి నేను ఈ బిందె పెట్టానండి. నీళ్ళు మరగాలన్నమాట, బాగా ఎసరు మరిగినట్టుగా మరగాలి, అందుకని ఐ ఫ్లేమ్లో పెట్టాను. ఈ లోపల పిండిని నేను 2 భాగాలుగా కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. నేను ఈ పిండిని వేయగలిగినన్ని ఇప్పుడు వేసి మరికొన్ని సాయంత్రం వేస్తానండి. ఎందుకంటే మా వంటగదిలో విపరీతమైన వేడి ఉంటుందన్నమాట, రేకుల షెడ్ కాబట్టి. అందుకని నేను కొన్ని అయితే ఇప్పుడు వేయడానికని ఈ పిండిని రెడీ చేస్తున్నాను అనమాట. 2 గిన్నెల్లోకి తీసుకున్నాను కదా కొంచెం కొంచెం పిండి. ఒక గిన్నెలో అయితే కొద్దిగా మనం మిక్సీ పట్టిన పిండి తీసుకుని కొత్తిమీర పైన పీల్ తీసి తురిమానండి. ఆ తురిమింది వేసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి వడియాలు ఇలా పెట్టుకున్నామంటే. ఇదే ప్రాసెస్లో మనం బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. నేను రెండో గిన్నెలో కూడా కొద్దిగా జీలకర్ర వేసాను. ఇందులో అయితే వాము వేయలేదండి. రెండో గిన్నెలో జీలకర్ర వాము వేస్తున్నాను అనమాట. ఎన్ని రకాలుగా అయినా పెట్టుకోవచ్చు. అలాగే పాలకూర వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం అన్నమాట. ఇక చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదండి, ఎండుమిర్చిని ఒక 5 ఎండుమిర్చిని నేను ఎండలో పెట్టి మిక్సీలో ఒక్కసారి తిప్పామంటే ఇలా చెక్క బద్ద కింద అవుతుందన్నమాట. మెత్తగా అవనివ్వకూడదు. అది కొంచెం కారం కోసం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇవి మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే ఈ పిండి వడియాలు పెట్టేప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి నిలవ ఉండే కొలది కూడా మనకి ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం టేస్ట్ చూసినా కూడా మనకి ఉప్పు సరిపోలేదని అనిపిస్తుంది. కానీ తర్వాత మాత్రం ఉప్పు కసిమైపోతుంది కాబట్టి సాల్ట్ అనేది తక్కువే వేసుకోండి. నేను ఈ 2 గిన్నెల్లో కూడా రెడీ చేసుకున్నాను కదా, ఇలా రెడీ చేసుకునేసరికి నీళ్ళు కూడా మరుగుతాయి. మీకు ఎలా కలపాలనేది చూపించాను కదండి. స్పూను వెనకన ఇలా అన్నామంటే గీత అలా ఉండిపోవాలన్నమాట. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక క్యారెట్ వేసిన గిన్నెలో మాత్రం కొంచెం చిక్కగా ఉందనిపించి ఇంకాస్త నీళ్ళు వేసానన్నమాట. అంటే మనం దోసపిండి ఎలా కలుపుకుంటాం చూడండి, అలా కలుపుకోవాలన్నమాట. ఈ నీళ్ళు ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలండి. బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. నేను అట్ల కాడతో నీళ్ళు పామాను కదా, అది నీళ్ళు మరిగినప్పుడు క్లాత్ అనేది పొడిగా అయిపోతుందండి. పొడిగా అయిపోతే మనకి ఈ వడియం రాదన్నమాట. అందుకని అది ఆరిపోయిన ప్లేసుల్లో కొద్దిగా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. అది కూడా అస్తమానం అక్కర్లేదండి, ఎప్పుడైనా అన్నమాట. కాకపోతే ఈ వడియం తీయడానికి నేను ఇలాగా అట్లకాడనైతే ఉపయోగిస్తున్నాను. అది నీటిలో పెట్టుకుని మాత్రం ఉంచుకోవాలన్నమాట. ఒక పక్కన ఒక గ్లాస్లో నీళ్ళు వేసుకొని అట్లకాడని అందులో ఉంచేసుకోవాలండి. చూసారు కదా, నేను 1 స్పూను పిండి వేసాను. పిండి వేసి చక్కగా మనం పెనం మీద దోశ వేసుకున్నట్టు రౌండ్గా చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత నా దగ్గర ఈ గ్లాసు మూత ఉంది కాబట్టి అది వేసానండి. మీ దగ్గర ఏ మూత ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 2-3 సెకండ్స్లో ఈ ఆవిరి వడియం అయితే రెడీ అయిపోతుంది మనకి. ఎక్కువ టైం ఏం పట్టదండి. కాకపోతే ఒక్కొక్కటే వేసుకోవాలి. అదే ప్లేట్లో వేసేదైతే 2-3 వేసుకోవచ్చు.
కానీ నాకు ఈ పద్ధతే బాగా ఈజీగా అనిపించిందనమాట. ఒక్కళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. అదే ఇద్దరున్నారనుకోండి, ఒకళ్ళు ఇలా వేస్తూ ఉంటే మరొకరు బయట మంచం వేసుకొని లేదా బిల్డింగ్ మీదైనా ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద ఒక ప్లేట్ నిండుగా అయ్యాక ఆ ఎండలో పెట్టేసుకుని వస్తూ ఉండొచ్చండి. ఇక నాకులాగా ఆ వీలు లేని వాళ్ళైతే ఇంట్లో మంచం మీదైనా కవర్ వేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ప్లేట్లో వేస్తున్నాను కదండి, అవి అలా మంచం మీద పెట్టి ఉంచేస్తానన్నమాట. సాయంత్రం ఎలాగో ఫ్యాన్ వేసుకుంటాం కదా, పడుకునేప్పుడు మంచం కింద పెట్టేస్తే ఎలాగో టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది కదా, ఇంట్లో బాగా వేడి ఉంటుంది కాబట్టి ఉదయానికల్లా అవి తడి అనేది ఆరిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఒక పెద్ద పళ్ళెంలో అవన్నీ వేసుకుని ఎండలో పెట్టుకోవచ్చు. ఈ వడియం చూసారు కదా, చుట్టూ ఉడికింది, మధ్యన తెల్లగా కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు తీయకూడదన్నమాట. అదే చెప్తున్నాను నేను. ఈ అట్లకాడుతో అప్పడం ఈ వడియం తీసేప్పుడు ప్రెషర్ అనేది క్లాత్కి ఇవ్వాలండి ఎక్కువ, పైకి తీయకూడదన్నమాట. మనం ఇప్పుడు దోశ తీసేప్పుడు రేకుకి పెనానికి ఎలాగ పాముతామో అలాగా క్లాత్ మీదే ఎక్కువ ప్రెషర్ చూపించాలన్నమాట అట్లకాడతోని. ఇక అన్నీ ఈ ప్రాసెస్లోనే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సులువుగా అయిపోతుంది. ఒక్కరున్నా కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమేనండి. చాలా చకచకా అయిపోతాయి. నీళ్ళు ఆల్రెడీ మరిగి ఉన్నాయి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేసేసుకోవడమేనండి. కాకపోతే ఇవి తీసినప్పుడల్లా అట్లకాడను మాత్రం నీటిలో పెట్టుకుని ఉంచుకున్నామంటే మనకి వడియం రాకపోవడం అనేది ఉండదన్నమాట. అసలు విరగట్లేదు, చూసారు కదా. ఇంకా కొంతమంది అయితే ఇంకా పెద్ద సైజు కూడా చేసుకుంటారు. కానీ మనం ఫ్రై చేసుకుని ఆయిల్ తక్కువగా వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా పెద్ద అప్పడం లాగా పెద్ద సైజులో వస్తుందన్నమాట. డబల్ అవుతుందన్నమాట. చూడండి, చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా వడియాలు. నేను ఈ కలర్లో ఉన్న వడియాలన్నీ కూడా వాము, అలాగే జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అదే ఎండుమిర్చి పౌడరు, కొత్తిమీర వేసిన వడియాలన్నమాట. ఇప్పటి వరకు వేసినవి. ఇప్పుడేమో క్యారెట్ వేసిన వడియాలు వేస్తున్నాను. అది కూడా చూడండి. ఎందుకంటే క్యారెట్ వేసాం కదా, వస్తాయో రావో అని మీకు అనిపించవచ్చు, కానీ చాలా చక్కగా వచ్చేస్తాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఈజీ అయిన పద్ధతి ఇది. నాకైతే అలా అనిపించింది. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను తెలుసుకోవడమే కాకుండా అందరికీ కూడా చెప్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కరికి ఒక రకంగా తెలుస్తూ ఉంటుంది కదా, అలాంటివి నాతో షేర్ చేసుకోండి. ఇంతేనండి, ఇంకా అన్నీ కూడా చకచకా వేసేసుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడల్లా ఇలా వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు గిన్నెల్లో కలిపాను కదా, ఆ పిండి వరకు మాత్రమే వేసాను అనమాట మీకు వీడియో తీసినప్పుడు. తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, చాలా వేడిగా ఉందని ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఒకవేళ మీరు కుదరకపోతే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడైనా వేసుకోవచ్చు, లేదా బయటే ఉంచేసి సాయంత్రం అయినా వేసుకోవచ్చండి. పిండి ఏమి పాడవద్దనమాట. ఇవేమో క్యారెట్ వడియాలు, క్యారెట్, కొత్తిమీర, నువ్వుపప్పు అనమాట. చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకుని తింటే. మనం ఉట్టిగా స్నాక్స్ కింద కూడా తినొచ్చు. పిల్లలకు కూడా స్కూల్కి అవి పెట్టడానికి చాలా బాగుంటాయి. సాంబార్లోకి లేదా పప్పుచారు, ఉత్తిచారు, ఎందులోకైనా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ 2 రకాల వడియాలు అయితేని ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నానండి. ఇంకా చాలా రకాల వడియాలు అయితే పెట్టాల్సి ఉంది. అవన్నీ కూడా 1 బై 1 మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూసిన తర్వాత వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నచ్చితే మరికొంతమందికి ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి.
అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. ఈ వడియాలు పెట్టుకునే పద్ధతి ఇంకా ఏదైనా సులభమైన పద్ధతి ఉంటే కనుక అది కూడా నాతో షేర్ చేసుకోండి. నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలిసేలాగా మళ్ళీ అలాంటివి తెలుసుకుని మళ్ళీ వీడియో తీస్తానన్నమాట. ఇక ఆ పిండి అయిపోయిందండి. అయ్యేంత వరకు నేను ఇలాగా తీస్తానన్నమాట. చెప్పాను కదండి, నేను ఇంట్లోనే ఉంచాను వీటిని. సాయంత్రం 4 ఆ టైం అయ్యేసరికి ఇలాగా కొంచెం తడి అనేది ఆరిపోయినాయి అన్నమాట. పైకి లేచినాయి చూసారా వడియాలు, లైట్గా మధ్యన మాత్రం తడి ఉంది. అదే నార్మల్ పిండి వడియాలు అనుకోండి, అలా ఇంట్లో పెట్టామంటే కనుక స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. సడన్గా చినుకులు పడినా కూడా అవి పాడైపోతాయి. ఇవైతే మనం ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చండి, చాలా ఈజీ అయిన పద్ధతి. అన్నీ ట్రై చేయాలి కాబట్టి అవి పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు అనమాట. క్యారెట్ వడియాలు అయితే చూస్తున్నారు కదా, ఇవైతే ఇంకా పూర్తిగా ఆరలేదండి. చెప్పాను కదా, సాయంత్రం 3:30, 4 ఆ టైంకి అవి అలా ఉన్నాయన్నమాట. ఇక మీకు ఈ మంచం మీద పరిచిని చూస్తున్నారు కదా, ఇవైతే 6 ఆ టైంకి స్టార్ట్ చేశానండి మళ్ళీ వేయడం నేను. ఇంకా ఇలా వేసి ఎలాగో నేను లోపల పడుకునే మంచం మీద ఒక కవర్ వేసానండి. ఆ కవర్ మీద ఇలా పరిచాను అనమాట. ఎలాగో పడుకునేసరికి 9, 10 అయిపోతుంది కాబట్టి ఆ టైంకి కొంచెం ఆరిపోతాయండి. ఈ కవర్ పలంగా మళ్ళీ పక్కన పెట్టుకొని మేము పడుకోవడానికి ఉంటుందన్నమాట అక్కడ. ఇక ఖాళీ ప్లేసు ఒక గది సపరేట్గా అది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైతే చక్కగా అక్కడే ఉంచేసుకోవచ్చండి. కానీ ఎంత నీడని చేసినా సరే సూర్యరశ్మి అనేది తగలకపోతే వడియాలేంటి, అప్పడాలేంటి, మజ్జిగ మిరపకాయలేంటి ఏవి కూడా నిల్వ ఉండవు అన్నమాట. ఎండ తగలాల్సిందేనండి. కాకపోతే ఒక పూట లేదా ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఇలా ఆరిపోయినాయి అన్నమాట, అంటే ఎండిపోయినాయి అండి, చాలా బాగా ఎండినాయి. మామూలుగా అయితే పైకి ఎండినట్టున్నా కూడా ఒక రోజంతా ఫుల్గా వీటిని ఆరబెట్టాలండి. ఎందుకంటే క్యారెట్, కొత్తిమీర వేసాం కదా, అవి బాగా ఎండ తగిలితేనే బాగా వేగి పువ్వులాగా విచ్చుకుంటాయి అన్నమాట మనం ఫ్రై చేసినప్పుడు. చూసారు కదా, నేను ఇంకా చిన్న చిన్న వాటిలో ఎందులో వీలైతే అందులోని ఆరబెట్టుకున్నాను అనమాట. గోడ మీదకి ఎండ తగులుతుందండి, అక్కడ పెట్టాను అనమాట ఇలా చిన్న చిన్న వాటిలో వేసి. ఇంకా ఇవన్నీ కూడా ఒక దాంట్లో కలెక్ట్ చేసుకున్నాను. ఒక గాలి తగలని ఏదైనా డబ్బాలో వీటిని అన్నిటినీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు అయితే లేవండి, ప్లాస్టిక్ డబ్బాలో ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటానన్నమాట. ఇలా చేసి ఉంచామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. కానీ ఈ లోపల ఇవి అయిపోతాయండి, అంత బాగుంటాయి అన్నమాట. నేను వీలైనప్పుడల్లా ఇంకా పెడుతూ ఉంటాను, ఇవి చాలా బాగున్నాయి కాబట్టి. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియచేశారనుకోండి, నేను మళ్ళీ పెట్టినప్పుడు అవి ఏమైనా ఉంటే మీకు వివరిస్తాను. నా వడియాల వీడియోలు అయితే బాగా అందరికీ షేర్ అయినాయండి. చాలామంది అయితే చూసారు, చాలా సంతోషంగా ఉంది నాకు కూడాని. అలాగే ఈ వీడియోని కూడా మీరందరూ కూడా చూసి లైక్, కామెంటు, షేర్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఇవైతే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగా ఎండిపోయినాయి. ఇంకా 1 ఇయర్ అంతా చూసుకోక్కర్లేదు. కాకపోతే అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎండలోనే కాదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ఈ వడియాలు. అలాగే మజ్జిగ మిరపకాయలు కూడా నేను మళ్ళీ వేసాను అనమాట. ఇవన్నీ కూడా ఎండలో పెట్టాను. ఇవైతే పిండి వడియాలండి, ఒక గ్లాస్ పిండి వడియాలు మొన్న పెట్టానన్నమాట. అవి ఆరే వరకు నేను రోజు ఉదయం సాయంత్రం తీస్తూ అలా గోడ మీద పెట్టి ఆరబెడుతూ ఉంటానన్నమాట. ఇక ఈ డబ్బాలో స్టోర్ చేస్తున్నానండి నేను. ఇవి ఒక 4 రోజుల క్రితం పెట్టానండి. ఇవి కూడా క్యారెట్ వేసే పెట్టాను. ఇవి ఫ్రై చేసి చూసానండి, చాలా బాగున్నాయి. అందుకే నేను మళ్ళీ పెట్టి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ క్యారెట్
ప్లేస్లో మీరు ఏవైనా సరే వేసుకోవచ్చు. బంగాళదుంప, బీట్రూటు, పాలకూర, కొత్తిమీర లేదా ఫుల్గా కరివేపాకు వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. ఇలా ఏవైనా సరే మీ ఇష్టం అన్నమాట. కానీ నువ్వుపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా వాము వేశారనుకోండి, పప్పులో సాంబార్లో అవి మనం వీటిని నంచుకున్నప్పుడు పప్పు కొంతమందికి పడదు కాబట్టి గ్యాస్ పట్టేస్తుందండి. వాము వేయడం వల్ల ఆ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. బాగా డైజెషన్ అవుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు. చంటి పిల్లలు కూడా తినొచ్చండి. అంటే ఒక 9 నెలలు ఆ పిల్లలు అది ఏవో ఒకటి తింటూ ఉంటారు కదా, చిరుతిళ్ళు, అలా తినొచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్